హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. ఇది హిట్ సినిమాల కథ కాదు. హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు సినిమాలు వస్తాయి. కొన్ని కాంబినేషన్స్‌లో సంచలనాలు సృష్టిస్తాయి. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఒక తరం ప్రేక్షకులకు జ్ఞాపకాలుగా మిగిలిపోయే సినిమాలిస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్‌లో ఒకటి 'నందమూరి బాలకృష్ణ, కూడి రామకృష్ణ' కాంబినేషన్. ఇది సూపర్ కాంబినేషన్. ఎందుకంటే సినిమాలు తీసినయి అన్నీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌లే. తీసిన 7 సినిమాలైనా అందులో 5 సినిమాలు బ్లాక్ బస్టర్‌లు, ఒక సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఒకవైపు తండ్రి వారసత్వాన్ని గౌరవిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నిర్మించుకున్న హీరో బాలకృష్ణ. మరోవైపు ఒకే రకం సినిమాల్లో కాదు, ప్రేక్షకుడు ఏమి ఇష్టపడతాడో అర్థం చేసుకొని కథలు చెప్పిన దర్శకుడు కోడి రామకృష్ణ. మరి ఎమోషన్స్‌ని మాస్‌తో కలపగల మాంత్రికుడు కోడి రామకృష్ణ గారు. ఈ ఇద్దరు కలిసి చేసినవి 7 సినిమాలు. ఈ ఇద్దరు కలిసి మంగమ్మ గారి మనవడితో ప్రయాణం మొదలెట్టారు. సూపర్ డూపర్ హిట్ అది. బాలయ్య బాబు కెరీర్‌లోనే ఒక కొత్త దశ మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఆ పల్లెటూరు వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్ అసలు అబ్బో! అద్భుతంగా మంగమ్మ గారి మనవడు అంటే ఆ రోజుల్లో 500 రోజుల ప్రదర్శనలు ఇచ్చినటువంటి సినిమా అది. థియేటర్‌లో 500 రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రికార్డ్ కూడా ఈ సినిమాకుంది. ఆ తర్వాత ముద్దుల కృష్ణయ్య. ముద్దుల కృష్ణయ్యలో బాలయ్య బాబును కొత్తగా చూశారు ప్రేక్షకులు. ఎందుకంటే అందులో మాస్ లేదు. ఒక అమాయకత్వం, ఒక భావోద్వేగం కూడా ఇంత బాగా చేయగలడా బాలకృష్ణ అనుకున్నారు. అక్కడి నుంచి 'మువ్వగోపాలుడు'. ఫ్యామిలీ డ్రామాలో హీరో ఇమేజ్ ఎలా నిలబెట్టాలో చూపించిన సినిమా 'మువ్వగోపాలుడు'. ఆ తర్వాత 'భారతంలో బాలచంద్రుడు'. ఇది కేవలం కమర్షియల్ సినిమా కాదు. ఒక బాధ్యత, ఒక భావోద్వేగం, ఒక కుటుంబ విలువలున్న కథలో బాలయ్య గారిని మరో కోణంలో చూపించారు. ప్రేక్షకులు ఎందుకు ఈ కాంబినేషన్‌ని అంతగా ప్రేమించారో వచ్చే సినిమాల్లో కూడా ఇదొకటని చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత 'ముద్దుల మామయ్య' ఇదైతే అసలు సూపర్ డూపర్. సినిమా కాదు, ఒక వేడుక, ఒక సెలబ్రేషన్, ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా కూడా దాదాపు 500 రోజులు థియేటర్‌లో ఆడిన చరిత్ర ఉంది. రికార్డ్ ఉంది. ఆ తర్వాత 'బాలగోపాలుడు', 'ముద్దుల మేనల్లుడు' ఇలా వరుసగా ప్రేక్షకులను అలరించిన సినిమాలు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఇది నిజంగా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మనం. ఒక దర్శకుడు హీరోని అర్థం చేసుకోవడం, హీరోలో ఉన్న మాస్‌ని మాత్రమే కాకుండా అతనిలోని ఎమోషన్స్‌ని కూడా బయటకు తీసుకురావడం కోడి రామకృష్ణ వల్లనే అవుతుంది. అది సాధ్యమైంది. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో నిరూపించారు. ఒక హీరో ఒక దర్శకుడిని నమ్మి 7 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ మళ్ళీ అదే దర్శకుడితో పని చేయడం అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఎంత నమ్మకం ఉంటే అలా చేశారనేది ఆలోచించండి. అందుకే వీళ్ళది కేవలం హీరో డైరెక్టర్ సంబంధం అనను. ఒక నమ్మకం, ఒక బాండింగ్, ఒక విజయాల ప్రయాణం వీళ్ళది. కోడి రామకృష్ణ గారు లేరు గానీ, ఉండి ఉంటే ఇలాంటి కాంబినేషన్‌లో ఇప్పుడు ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో అసలు వాళ్ళ ఫ్యాన్స్‌కే వదిలేస్తున్నాను. ఊహించండి ఎలా ఉంటుందో. కొన్ని హిట్లు రికార్డులు సృష్టిస్తే, కొన్ని కాంబినేషన్స్ మాత్రం జ్ఞాపకాలను సృష్టిస్తాయనేది వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తెలుస్తోంది. ఇలాంటి సూపర్ కాంబినేషన్‌తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.